ఈ సహవాసం ప్రార్థనా సహవాసం కలిగిన వారమై, దేవుని యొక్క శక్తిని పొందుకునే సహవాసం అని కలిగిన వారమై ఉండాలి. నీవెవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. రెండవదిగా, దేవుని యొక్క శక్తిని పొందుకునే ఆసక్తి కలిగిన వారితో చేయాలి. సహవాసం చేస్తే ఒక్కటే మనసు అయి ఉండాలి. 120 మంది ఏక మనసుతో ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు దిగెను. 120 మంది దేవుని యొక్క శక్తిని పొందుకొనెను. అభిషేకములో నడిపించబడినటువంటి స్థితి కనబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏక మనస్సు కలిగినటువంటి అనుభవం నేటికి మనకు అంతే బలము కావాలంటే పరిశుద్ధాత్మ శక్తే. నేటికి నీవు పరిశుద్ధుల యొక్క సహవాసము కలిగిన వారమే ఉండాలి. మనం అనేకులముగా కూడి ఉన్న దేవుని యొక్క వాగ్దానము కనిపెట్టడం కొరకు మనసు ఏకమై ఉండాలి. ఈ సహవాసములో మనము